పడినట్టు ఆయన పోయి ధర్నా చేసి ఇప్పుడు వాస్తవంగా అన్నగారు చెప్పినట్టు పార్లమెంట్ నడిచే సమయంలో పార్లమెంట్ లో ఆయన పట్టుకొని పోయిండు, వీళ్ళు అరెస్ట్ చేసిరని, ముక్కు నుంచి రక్తం గారిందని చెప్పి అసలు ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ఈయననేమో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ధర్నా చేస్తారు. మరి ముఖ్యమంత్రి గారు ఎవరి మీద ధర్నా చేస్తున్నారు? ప్రభుత్వమే మీద ఉంది కదా, మంత్రులు బీసీ. నిజంగా మీరు పార్టీ పరంగా ఒకవేళ మీరు వ్యతిరేకించవచ్చు, ధర్నా చేయొచ్చు, నిరసన చేయొచ్చు, కానీ మీరు ప్రభుత్వం మీద ఇప్పుడు మీ రాష్ట్రంలో మీ సెంట్రల్ లో బీజేపీ ఉండొచ్చు, సరే సెంట్రల్ లో మీరు ధర్నాలు చేసుకోండి, కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసే ధర్నాల వల్ల అల్లర్లు జరిగితే ఎవరి ఆధీనంలో ఉంటుంది ఈ ప్రభుత్వము? అదుపు తప్పితే ఎవరు బాధ్యులు దీంట్లో? అది ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రి ధర్నాలో పాల్గొన్నాడంటే అది మరి ప్రజలకు ఏ విధంగా అర్థమవుతుందో, కాంగ్రెస్ వారు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో మరి వారికే తెలియాల్సిన అవసరం ఉంటుంది. దానికి సరైన చర్య ఏం తీసుకోవాలి? ప్రతి విషయంలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, అరే ఆయనకు రేపు పొద్దున కక్కొచ్చినా దగ్గొచ్చినా ఆయనకి ఏం జరిగినా కేసీఆర్ వల్లనే జరిగింది, కేటీఆర్ వల్లనే జరిగింది. ఇది కాదు కదా, ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో దాని మీద శ్రద్ధ ఇచ్చి దాని మీద సమీక్షలు జరపాలి. ఇంకో విషయం ఏంటంటే సర్ గురించి మాట్లాడదాం. మనం సర్ గురించి మాట్లాడితే సర్ కోసం వాళ్ళ పార్టీ ఆదేశాల మేరకు ఆగస్టు 3 తారీఖు దాకా కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గాంధీ భవన్ లోపలికి రావద్దని చెప్పేసి నిజంగా ఆయన ఒక మంచిగా ఆదేశాలు జారీ చేసిండు. జారీ చేయడం వల్ల ఇప్పుడు ఈ రోజు ఈ రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లకు 3,21,21,54 ఓటర్స్ మాత్రమే ఫామ్స్ ఇచ్చారు. అందులో 1,66,70,610 మంది మాత్రమే వారికి మళ్ళీ రిటర్న్ బిఎల్ఓలకు ఇచ్చారు. అంటే దగ్గర 50% ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దానికోసము ప్రజలకు అవగాహన కల్పించాలి, ఓటు ప్రాముఖ్యత తెలియజేయాలి, ఓట్లు ఏ విధంగా మనం దొంగ ఓట్లు ఏమైనా ఉంటే చూసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఇలాంటి ఆదేశాలు ఇచ్చారు. కానీ ఒకవేళ నిజమైన నాయకుడు అయితే సరే అదొక భాగం ఓటర్స్ కోసం మీరు చేసిరు, కానీ ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు, రైతు బంధు లేక ఇబ్బందులు పడుతున్నారు, నీటి ఎద్దడి కోసం ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బంది పడుతున్నారు. మరి ఎందుకు ఈ ప్రజలకు అన్ని రకాలుగా యూరియా బస్తాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు? వీరు ఎందుకు మరి ఈ విధంగా గ్రౌండ్లోకి వెళ్ళి రైతులు ఏ అవస్థలు పడుతున్నారు, ప్రజలు ఏ అవస్థలు పడుతున్నారు, వారి మీద ఈ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, వారి కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చి ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వచ్చు కదా. మీరు సర్ గురించి అంత ఇంట్రెస్ట్ గా చూపించినప్పుడు ఈ విధంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయా, ప్రజలు ఏ విధంగా సమస్యలో ఉన్నారనే దాని మీద మాట్లాడాల్సిన అవసరం కూడా ముఖ్యమంత్రి గారికి ఉంటది కదా. అదే ఆయన చెప్తాడు కొన్ని సందర్భాలలో, నేను రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా అంటాడు. రోజుకు 18 గంటలు పనిచేసేటోడు మనవాడికి పూరీలు వేసుకుంటా ప్రచారాలు ఎట్లా వీడియోలు చేస్తున్నాడండి? 18 గంటలు మనవడికే పూరీలు చేసిస్తున్నాడా? అరే ఇప్పుడు మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడిపిస్తున్నాడా? ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఆయన పదవిని కాపాడుకోవడం కోసం బీజేపీ పార్టీతోటి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మూటలు అప్పచెప్పుకుంటూ బీజేపీ పెద్దలతోటి టచ్ లో వండుకుంటున్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు మా కేటీఆర్ గారు బీజేపీ పెద్దలకు అనుకూలంగా ఉన్నాడు. ఒకవేళ బీజేపీకే మేము అనుకూలంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా వారికి సరిగా లేరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెట్టాలి, తెలంగాణ రాష్ట్రంలో ఈ భారతదేశంలో అగ్రగామిగా నెంబర్ 1 స్థానం నుంచి తగ్గించాలని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నప్పుడే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకోసమే ఎప్పుడొచ్చినా కూడా వ్యతిరేకించండు కేసీఆర్ గారు. మీలాగా పోయి వేదికలు పంచుకొని మీరు పడాబాయి, నేను నీ చిన్న తమ్ముడిని, మీరు మాకు మద్దతు ఇయ్యి అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి గారు కోరలేదు, మా నాయకుడు కేసీఆర్ గారు కోరలేదు. మీరు మా ఎమ్మడి మేరసే జోడు అని చెప్పేసి మమ్మల్ని ఆయన మోడీ గారు చెప్పుకోలేదు. యాదగిరి గారు గ్లోబరీనా అనే సంస్థ అది కేటీఆర్ బినామీది, దాంట్లో అది పేరు మార్చుకొని ఇప్పుడు ఢిల్లీ నుంచి ఆ సిబిఎస్ఈ 10th ఇంటర్ పరీక్షలు నిర్వహించిందని ఇటు రేవంత్ రెడ్డి, అటు బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఇద్దరు కూడా ఆరోపిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? నేను ఏమంటున్నా సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి చేతిలోనే ఉన్నాయి.
ఒకవేళ మా పార్టీ నాయకులకు సంబంధించినట్టు ఉంటే ఏవైనా అవకతవకలు జరిగితే మీరు విచారణ చేపట్టండి, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కానీ అనవసరంగా మీరు అగ్గి రాజేసి ప్రజలను తప్పుదో పట్టియకండి. ఇది ఇలాంటి చర్యలు మానుకోండి. ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు. పక్క పార్టీల మీద బట్టగాల్సి మీదేయడం కాదు, మీరు ఇచ్చిన హామీలు నిలదీసుకోండి. మీరు ఏదైతే ప్రజలు సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలను తీర్చే ప్రభుత్వంగా మీరు చేయండి. కానీ మీరు కేసీఆర్ గారు బాధ్యులు, కేటీఆర్ గారు బాధ్యులు అంటే చట్టం మీ చేతిలో ఉంది కదా, విచారణ జరిపించండి. మీరు ఎన్ని విచారణలు జరిపించలేదు. కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని మీరే చెప్పారు కదా. ఆ 1,00,000 కోట్లు కాదు, అది కనీసం 90,000 కోట్ల రూపాయల అని చెప్పేసి దాని ప్రాజెక్టే 1,00,000 కోట్లు కాలేదు, 1,00,000 కోట్లు అవినీతి జరిగింది. 1,00,000 కోట్లు అవినీతి జరిగితే ఆ ప్రాజెక్ట్ ఏరికెళ్ళి కాళేశ్వరం అనే పెద్ద ప్రాజెక్ట్ ఏ విధంగా కడతారు? అదే కనీసం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడు గాని, మంత్రులు గాని అవగాహనతోటి మాట్లాడి తెలంగాణ ప్రజలకు, సామాన్య ప్రజలకు అర్థమైంది. మరి ఎందుకు ఈ నాయకులకు అర్థమైతలేదో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. స్వయాన ముఖ్యమంత్రి గారి పిల్లనిచ్చిన మామ 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అంటే, అరే 1,00,000 కోట్ల ప్రాజెక్టే కాదు, 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు మామే చెప్పినా కూడా కనీసం వారికి అర్థమైంది, ప్రజలకు అర్థమవుతుంది. కానీ మరి కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైతే లేదు, ముఖ్యమంత్రి గారికి అర్థమైతే లేదు. అరే మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మీరు ప్రజలకు ఇచ్చిన హామీల కోసం మీరు ప్రయత్నం చేయండి. కేసీఆర్ గారు చేసిండంటే, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తారంటే మీరు తులం బంగారం ఇస్తారా? మాట నిలబెట్టుకోండి. 10,000 రైతు బంధు ఇస్తారంటే మీరు 15,000 ఇస్తారన్నారు, నిలబెట్టుకోండి. దళిత బంధు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు అన్నారు, నిలబెట్టుకోండి. విద్యార్థులకు స్కూటీలు ఇస్తారన్నారు, నిలబెట్టుకోండి. 2,500 మహిళలకు ఇస్తారన్నారు, నిలబెట్టుకోండి. 2,000 నుంచి 4,000 ఇస్తారన్నారు, అవి నిలబెట్టుకోండి. అది చేతగాక కేసీఆర్ మీద బురద వెళ్ళడం, అసలు మీకు నిజంగా ఏ చిత్తశుద్ధితో మాట్లాడుతున్నారు? మీకు అవగాహన ఉన్నదా లేదా? 8 లక్షల కోట్ల అప్పైంది, 6 లక్షల కోట్లు అయిందని చెప్పేసి నాటి నుంచి నేటి వరకు అదే ప్రచారం చేస్తున్నారు. కానీ పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ అడిగిన ఈ తెలంగాణ రాష్ట్ర అప్పులు ఎంత ఉందో అని చెప్పి, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంత అయిందో అని చెప్పేసి లెక్కలతో పార్లమెంట్ లో చెప్పినా కూడా ఇంకా కూడా ఈ బీజేపీ నాయకులకు అర్థం కాదు, కాంగ్రెస్ నాయకులకు అర్థం కాదు. పార్లమెంట్ రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారంగా పార్లమెంట్ లో చెప్పింది అది నిజం కాదా? మరి ఎందుకు ఈ విధంగా ప్రజలకు అర్థమైతే లేదా? ఏ రకంగా చూసినా కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేనంత తీవ్ర వ్యతిరేకత ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఆ వ్యతిరేకతను ఏ విధంగా తప్పిపుచ్చుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేసి, అనేక సిట్లు వేసి, అనేక విచారణ జరిపించినా కూడా మీరు కాళేశ్వరం నుంచి మొదలు పెడితే, విద్యుత్ కొనుగోలు కాల్చి మొదలు పెడితే, ఫోన్ ట్యాపింగ్ కాల్చి మొదలు పెడితే, ఈ కార్ రేసింగ్ కాల్చి మొదలు పెడితే, ఈ రోజు మీరు ఏదైతే నీట్ పేపర్ కాల్చి ఎన్ని అభాండాలు వేసినా కూడా మా కేసీఆర్ గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, బీఆర్ఎస్ పార్టీ మీద మచ్చలేని నాయకులు మా నాయకులు. ఇప్పటి వరకు మేము అప్పు చేసినా కూడా అనేక ప్రాజెక్టులు కట్టిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అప్పులు చేసిన నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిండు, అనేక కంపెనీలు తీసుకొచ్చిండు, అనేక ప్రాజెక్టులు కట్టిండు. యాదగిరి గారు సార్ చెప్పండి, ఒక్కటే నిమిషం. ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు? హైదరాబాద్ లో ఎన్ని ఇటుకలు పెట్టిండ్రు? ఎన్ని ఫ్లైఓవర్లు కట్టిండ్రు? ఎన్ని స్కై ఓవర్లు కట్టిండ్రు? ఏమి చేయకుండా 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని స్వయాన ఆయన చెప్పుకుంటూ, మేము 2.85 లక్షల కోట్ల అప్పు 10 సంవత్సరాలు చేసింది మా ప్రభుత్వం. అది ముఖ్యమంత్రికి లెక్కలు రావా? ఇప్పుడు సరే సామాన్య ప్రజలకు అర్థం కాకపోవచ్చు, ముఖ్యమంత్రి గారికి అర్థమైంది కదా. పార్లమెంట్ లో చెప్పింది కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ లో చెప్పింది అయితే ప్రజలకు అర్థమైంది, మరి ముఖ్యమంత్రి గారికి అర్థమైతే లేదా? మళ్ళీ చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ చెప్తే ప్రజలకు అది విపరీతంగా ఈ ముఖ్యమంత్రి గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేక